ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 66వ సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో 6వ శ్లోకం, అందులో విశేషం చూద్దాం. అంబా సృష్టి వినాశపాలనకరీ ఆర్యా విసంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరసై పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతా సుతార్చితపదా ఉద్దండదైత్యాపహ చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారిని ఎంత అద్భుతంగా వివరించారు చూడండి. అంబ సృష్టి వినాశ పాలనకరి ఆర్య విసంశోభిత గాయత్రి ప్రణవాక్షరామృతరసై పూర్ణానుసంధీకృత ఓంకారీ వినతా సుతార్చితపద ఉద్దండ దైత్యాపహ చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు 66వ లహరి. విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యై అపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. హే జగన్మాత, ఓ దేవి, వాణి సరస్వతీదేవి పశుపతే పరమేశ్వరుడు యొక్క వివిధ అవధానం, త్రిపురాసుర విజయాది వృత్తాంతాలతో కూడిన విశేష విషయాన్ని శ్రద్ధతో విపంచ్య వీణపై గాయంతి పాడుతూ ఉన్నది. చలిత శరస సంతోషాతిశయంతో తల ఊపుతూ కూడా త్వయా నీ చేత సాధువచనే ఎంత బాగా పాడావు ఓ సరస్వతీదేవి అని అమ్మవారు ప్రశంసిస్తుంటే ఆ ప్రశంసలతో కూడిన వాక్యం వక్తుం చెప్పటానికి త్వయా నీచేత స్వాధువచనే ప్రశంసతో కూడిన ఆ మాటలతో వక్తుం చెప్పడానికి ఆరబ్ధ సతి ప్రారంభించబడగా త్వదీయై నీ వాక్కులకు సంబంధించినటువంటి మాధుర్యై ఆ మాధుర్యముల చేత అపలపిత తంత్రీ కలరవాం శృతి తప్పి పలుకబడినటువంటి తీగల అవ్యక్త మధురధ్వందు కలిగిన నిజాం తన యొక్క వీణను చోళేన అంటే ఉత్తరీయం, పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం, ఆ కండువాతో దాని చేత నిభృతం గూఢముగా నిచుడైతే ఆచ్ఛాదిస్తున్నది. అద్భుతమైన భావన. ఓ జగన్మాత, సరస్వతీదేవి శివుడి యొక్క పూర్వ పరాక్రమ వృత్తాంతాలన్నింటినీ కూడా పాడుతూ వీణ వాయిస్తూ ఆ పాటను అలా పాడుతుంటే ఓ జగన్మాత, నువ్వు మెచ్చుకున్నావు, ప్రశంసించావు. ఓ సరస్వతి, ఎంత బాగా పాడావు అని నిన్ను ఆ అమ్మవారిని జగన్మాతను నువ్వు ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉండగా నీ వాక్కులకు సంబంధించిన తియ్యదనం, ఆ మాధుర్యం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మాధుర్యానికి ఆ సరస్వతీదేవి తన్మయీభూతయ్యి ఆ తంత్రి స్వరాలను కొంచెం అపస్వరాలుగా అనిపించి తనకే ఎందుకు అపస్వరాలు వస్తున్నాయి, ఆ జగన్మాత యొక్క వాంగ్మాధుర్యం వల్ల ఈ వీణా తంత్రి మాధుర్యం తగ్గిపోయిందా అనుకుంటూ ఆవిడేం చేశారు, తన ఉత్తరీయంతో, తన పైన కప్పుకున్నట్టు ఆ ఉత్తరీయంతో వీణను కప్పేశారట. అపస్వరాలు వస్తున్నాయేమో. నిజానికి అపస్వరాలు కావు, కానీ జగన్మాత సరస్వతీదేవిని ప్రశంసిస్తోంది. సరస్వతి, ఎంత బాగా పాడావు, ఎంత బాగా వీణ వాయించావు, త్రిపుర సరస్వర మహారాజు లీలా విశేషం ఎంత బాగా చెప్పావు అని ప్రశంసిస్తుంటే ఆ జగన్మాత యొక్క ప్రశంసా మాధుర్యంతో ఈ వీణా తంత్రి మాధుర్యం తగ్గిపోయింది. కానీ ఆవిడేమనుకుంది, ఇది అపస్వరాలు వచ్చాయేమో అనుకుని తన వీణను తన వస్త్రంతో కప్పేసింది. పైన వేసుకున్నటువంటి చోళిక అంటే పైన ఉపవీతం, ఆ ఉపవీతంతో
తప్పేసింది అమ్మవారు. అంటే వీణాధ్వని కంటే మధురతరంగా ఉన్నది అమ్మవారి యొక్క మధురమైన వాక్కులు అని శ్లోకానికి భావం. విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యై అపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. పునర్మిలామः आगामिनि कार्यक्रमे सप्तषष्टितम लहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः श्रीमातृदेव्याः दिव्यानुग्रहप्राप्तिरस्तु. स्वस्ति.